హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను మీకు ఆలుగడ్డ టమాటా కర్రీ చూపించబోతున్నాను. చాలా రుచికరంగా కుదిరిందండి ఈసారి, అందుకే నేను మీకు చూపించబోతున్నాను. మా వారు కూడా టేస్ట్ చేశారు, చాలా బాగుంది. సో దీనికి కావాల్సింది ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డ అండ్ టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రుచికి తగ్గట్టు కొంచెం అల్లం, అవన్నీ వేపుకుంటూ ఉండాలన్నమాట ఒక గిన్నెలో. సో వేపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఆలుగడ్డలు వేయాలి. సో ఆలుగడ్డలు వేసి కొంచెం మగ్గే వరకు ఒక 5-10 మినిట్స్ ఆగాలన్నమాట. సో అది దగ్గరకు అవ్వాలి కదా. సో ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలి, మనం అడుగున అంటనీయకూడదు. సో ఇవాళ మాత్రం ఈ కూర నేను ట్రై చేశాను, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో మీ ఇంట్లో కూడా ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి. అండ్ సాటర్డేస్ ఏం ప్లాన్ చేసుకున్నారు, అండ్ సండే వీకెండ్ ఎలా స్పెండ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఎలా అల్లరి చేస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇలా కొంచెం టమాటాలు వేసాక కొంచెం మగ్గాక మనం దగ్గరికి వేయాలన్నమాట. సో నేను మాత్రం ఇవాళ మా ట్వింకిల్తోనే సరిపోతుంది. సో మా ట్వింకిల్ కూడా కొంచెం కారం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో తనేమో ఏడుస్తుంది, బట్ ట్రై చేస్తున్నాను అనమాట. సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇలా దగ్గరికి వచ్చి 1 ఇయర్ దగ్గరలోకి వచ్చేలోపు అన్నం పెడుతున్నారా? సో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా అల్లరి చేస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి లైట్గా కొంచెం దగ్గరికి అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. సో రుచికి తగ్గట్టు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆగాలి మగ్గే వరకు. సో నేను ఇది మాత్రం కొంచెం నేను చపాతీలో ట్రై చేశాను, రైస్లో ట్రై చేశాను. చపాతీలో అంత లైట్గా ఉంది, బట్ రైస్లో అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. మా వారు కూడా టేస్ట్ చేశారు, చాలా బాగుంది అన్నారు. సో తర్వాత కొంచెం మగ్గాక ఒక గ్లాస్ వాటర్ పోసేసేయాలి. కొంచెం 5 మినిట్స్ మగ్గాక ఒక 2 మినిట్స్ కొంచెం అలా మగ్గిన తర్వాత బఠానీ వేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు మనం. తర్వాత రుచికి తగ్గట్టు కొంచెము మసాలా పౌడర్ వేసాను నేను. మీరు కావాలంటే ఏదైనా పౌడర్ వేసుకోవచ్చు, అంటే ఇన్ ద సెన్స్ మసాలా పౌడర్కి తగ్గట్టు ఇంట్లో నూరు పెట్టుకొని ఉంటారు కదా, అలాంటి మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఒక 5 విజిల్స్ రానివ్వాలన్నమాట. 5 విజిల్స్ వచ్చాక రెడీ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎలా ఉందో ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి. సో హ్యాపీ వీకెండ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హ్యాపీ సాటర్డే.